తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతలపై తెగ చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల ముందు వరకు తెగ హడావిడి చేసిన ఆ ఇద్దరు ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోయారు. సినీ నేపథ్యం ఉన్న ఆ ఇద్దరు ఎన్నికల్లో ఎంతో కొంత ప్లస్ అవుతారనుకుంటే ఇప్పుడు సప్పుడు చేయకుండా సైడ్ అయిపోవడం పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. అధికార పార్టీలో మౌనవ్రతం చేస్తున్న ఆ ఇద్దరెవరో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనే విజయశాంతి, బండ్ల గణేష్ ది ప్రత్యేక స్థానం. స్టార్డంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విజయశాంతి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే, సినీ నేపథ్యంతో పాటు తనదైన మాట తీరుతో తెలుగు రాష్ట్రాల్లోనే స్పెషల్ గా నిలిచారు బండ్ల గణేష్. ఈ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతలుగానే ఉన్నారు. కానీ ఎందుకనో పార్లమెంటు ఎన్నికల్లో తెర ముందుకు రావడం లేదు. దీంతో ఆ ఇద్దరి పొలిటికల్ జర్నీపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. మంచి పాపులారిటీ ఉన్న విజయశాంతి, బండ్ల గణేష్ ఒక్కసారిగా మౌనం వహించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి అప్పట్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ లో చేరడం ద్వారా సొంతింటికి వచ్చినట్లు ఉందంటూ కామెంట్స్ చేశారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీలు లేకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. గతంలో పోటీ చేసి విజయం సాధించిన మెదక్ నుంచి విజయశాంతి పేరు పరిశీలిస్తారని భావించినా అసలు ఆ ఊసే లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు విజయశాంతి. ఈ కారణంగానే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి విజయశాంతి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన విజయశాంతి ఆ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తరువాత ఎక్కడా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది పార్టీ పట్టించుకోవడం లేదని విజయశాంతి అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో నేత బండ్ల గణేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన తరువాత సైలెంట్ అయిన బండ్ల గత ఎన్నికల ముందు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ప్రచారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వరకు తెగ హడావిడి చేశారు. గాంధీ భవన్లో నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ వార్తల్లో నిలిచేవారు బండ్ల గణేష్. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియంలోనే వేచి చూస్తానని, స్టేడియంలోనే నిద్రపోతాననే కామెంట్స్ ద్వారా వైరల్ అయ్యారు బండ్ల. దీనంతటికీ కారణం నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడానికే అనే ప్రచారం జరిగింది. కానీ బండ్ల గణేష్ ఆశలు నెరవేరలేదు. ఆ తరువాత రాజ్యసభ ఎంపీ పైన కన్నేసిన ప్రయోజనం దక్కలేదు. ఫైనల్ గా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. మల్కాజ్గిరి లేదా ఖమ్మం నుంచి పోటీకి రెడీ అయ్యారు. మల్కాజ్గిరి సీటుకు దరఖాస్తు కూడా చేసుకున్న బండ్ల గణేష్ కు నిరాశే ఎదురైంది. సో మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ లో సినీ నేపథ్యం ఉన్న విజయశాంతి, బండ్ల గణేష్ కోసమే చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి చేసి ఇప్పుడు జాడే లేకుండా పోయారు. ఈ ఇద్దరిని పార్టీ మున్ముందు ఎలా ఉపయోగించుకుంటుందనేది వేచి చూడాలి.